2027లో బీసీ కులగణన మొదలు పెడతామని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. 2025లోనే దేశవ్యాప్తంగా కులగణన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కేంద్ర సెక్రటేరియట్లో ఉన్న అగ్ర కుల అధికారుల తప్పుడు సలహాలతో 2 సంవత్సరాల గడువుతో షెడ్యూల్ విడుదల చేసిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అత్యంత కమ్యూనికేషన్ టెక్నాలజీ కలిగి ఉన్న భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 6 నెలల్లోనే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర కులగణనను పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. జూలై మొదటి వారంలో ఢిల్లీలో కులగణనపై అఖిలపక్ష రాజకీయ పార్టీల ఓబీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ప్రాణాలు కోల్పోతే నిండు ప్రాణాలు వాళ్ళ కాలేజీ తప్పిదాల వల్ల బలైపోతే 90% జేఈ మెయిన్స్ 2024లో 63% ఎస్సీ కోటాలో క్వాలిఫైడ్ అయ్యాడండి. బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో 7.46%. అట్ ద సేమ్ టైం ఇదే సంవత్సరం కేఎల్యు యూనివర్సిటీలో ఆన్లైన్ డిగ్రీ చేస్తున్నాడు. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆన్లైన్ డిగ్రీ చదువుతున్నాడు. ఇలా కష్టపడి చదువుకునే విద్యార్థి మీద ఆ కళాశాలలో ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి దళిత విద్యార్థి బొట్టు శ్యామ్ చరణ్ ఆ కళాశాల బస్సులోనే రోజువారీగా పోయి వచ్చే క్రమంలో ఉదయం బస్సులో వెళ్ళిన వ్యక్తి కళాశాల బస్సులో వెళ్ళిన వ్యక్తి సాయంత్రం అయ్యేసరికి అంబులెన్స్లో మిగతా జీవి ఇంటికి రావడం జరిగింది. ఎంత దురదృష్టకర సంఘటన అంటే 2 నెలలుగా ఈ కుటుంబం మొత్తం ఇతను తండ్రి తల్లి వాళ్ళ 2 ఆడపిల్లలు ఆ కుటుంబం మొత్తం